ఎక్కడనైనా ఒకడు ఎదుగుతుంటే ఓర్వనోళ్ళు చాలా మంది ఉంటారు. ఏడ అవకాశం దొరుకుతదా ఎప్పుడెప్పుడు దొక్కేద్దామా అని చూస్తుంటారు. అది సినిమాలలోనైనా, సీరియల్‌లో అయినా, వ్యవసాయంలో అయినా, విద్యారంగంలో అయినా ఏడైనా అంతే ఉంటది కథ. కొందరు బాధ తట్టుకోలేక లోపల లోపల కుమిలిపోయి పని మానేస్తే, ఇంకొందరు బయటికొచ్చి నిజాలు బయట పెడతారు. అట్లనే గీ అక్క కూడా ఆమెకేదో బాధొచ్చిందట. చెప్తుంది ఇందాం పాండ్రి. చెప్పక్క నీకొచ్చిన కష్టం ఏంటి? ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని కానీ కాదు. ఉన్నప్పుడు నేను చెప్పలేను, కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. కాదక్క, నువ్వు ఎలిమినేట్ అయినందుకు ఆ బాధ తట్టుకోలేక ఇట్లా మాట్లాడుతున్నావా ఏంది? సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది. సరే, నీకు అన్యాయం జరిగింది చెప్తున్నావు. ఇట్లా చేస్తే నీ భవిష్యత్తు ఏం కావాలి? ఎవరన్నా అవకాశం ఇస్తారా కోపంతోని? నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటున్నావు చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను, నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పాడుతుంది రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. అసలు ఆడ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అట్లనే ఉంటారా? తెలియక అడుగుతున్నాం, చెప్పు. కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం. ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. గిట్లా పాడుతా తీయగానే పెద్ద సింగింగ్ షోలు అవుతున్న రాజకీయాలు గిట్లున్నాయట. నా జిందగీ బర్బాద్ అయినా సరే వేరేటోళ్లకు నా లెక్క అన్యాయం జరగొద్దని సింగర్ ప్రవస్తి బయటికి వచ్చి నిజ నిజాలు పబ్లిక్ తోని వంచుకుంది. ఇక ఇట్లా చెప్పినాక వాళ్ళు ఊకుంటారా? ఎవరి ప్రయత్నాలు చేసుకుంటా మా తప్పు లేదని వీడియోలు పెడతానే ఉన్నారు. అయితే ఆ ప్రొడక్షన్ ప్రవీణ మాట్లాడుకుంటా ఆ పిల్ల మాట్లాడింది అంతా తప్పు, అసలు మేము వాళ్ళను డ్రెస్సింగ్ విషయంలో ఇబ్బంది పెట్టము, ఏదున్నా మీకు ముందే అగ్రిమెంట్ ఇచ్చినాం కదా, అంత అగ్రిమెంట్ ప్రకారమే ఉంటది, గిసొంటి నిందలు మానేసి నీ కెరీర్ మీద ఫోకస్ పెడితే ఎంతో ఎత్తుకెదుగుతావు అని చెప్పింది. ఇప్పుడు ఈడ సింగర్ మాటలు నమ్మాలనా లేకుంటే వీళ్ళ మాటలు నమ్మాలనా సమజ్ అయితలేదు. గాని ఏడనైనా ఎసోంటి సంస్థలనైనా రాజకీయాలు ఉంటాయని తెలుసు గాని ఇసోంటి టీవీ షోలలో కూడా ఉంటాయని ఇప్పుడే తెలుసుకుంటున్నాం అని జనాలు అంటుర్రు. మరిగా ఈ ముచ్చట ఎన్ని రోజులు సాగుతుందో, ఎన్ని నిజాలు బయట పడతాయో, ఎంతమంది బయట పడతారు, లేకుంటే సింగర్ది తప్ప లేకుంటే ఆడ జడ్జెస్ది తప్ప అనేది మెల్ల మెల్ల ఒకటెనకొకటి బయట పడుతుంది. అప్పటిదాకా ఎదురు చూద్దాం. ఏమంటారు?